నిజామాబాద్ జిల్లా లోపల గత 10-15 రోజుల నుండి పడినటువంటి వర్షాల వల్ల పంట నష్టాన్ని గురించి రైతులకు వివరించడానికని మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పసుపు లోపల ఈ లీవ్ స్పాట్ అబ్జర్వ్ చేశాము ఈ గ్రామం లోపల, ఈ ఆర్మూర్ మండలంలో. దానికానే స్ప్రేయింగ్స్ కూడా మేము చెప్పడం జరిగింది. రైతులకు ఏంది కదంటే ముఖ్యంగా ఈసారి వర్షాలు పడ్డాయి, కానీ విపరీతంగా వర్షాలు పడ్డాయి, కానీ అందులో గాలి బాగా ఎక్కువ వీచడం అట్లాంటివి జరగలేదు. కాబట్టి పళ్ళ తోటలు కానీ, కూరగాయలకు కానీ, ఇతర పంట తోటలకు దేనికి కూడా నష్టం జరగలేదు. కొంత మాత్రం పసుపు నష్టపోయినట్టు గుర్తించాము. దాన్ని మేము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వం నుంచి సహాయం రాగానే రైతులకు అందజేయడం. నా పేరు మహేందర్, శాస్త్రవేత్త, పసుపు పరిశోధన స్థానం కమ్మర్పల్లి. ఈ వర్షాల వల్ల ఈ పసుపు తోటలు నష్టపోవడం జరిగింది. దాన్ని చూడడానికి కోసం మేము జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియు హార్టికల్చర్ వారి ఆధ్వర్యంలో ఈ ఇసపల్లి గ్రామంకి వచ్చేసినాము. ఈ వరదల వల్ల కొంత నష్టం జరిగింది. దుంపకుల లక్షణాలు కనిపించినాయి. ముఖ్యంగా ఈ లీక్ స్పాట్ అంటే కొల్టోట్రైకమ్ లీక్ స్పాట్ లక్షణాలు కూడా విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే నార్మల్గా ఇంత తొందరగా రావు. దాదాపు నేను గమనించినైతే 20-30% వరకు నష్టం గమనించినట్టు తేలింది. రైతులు తక్షణమే నివారణ చర్యగా ఈ ప్రొపికోనజోల్ కానీ, సాఫ్ కానీ, టాప్సినియం థయాఫెనట్ మెథల్ కానీ మార్చి 10 నుంచి 15 రోజులుగా 2 నుంచి 3 సార్లు మనం పిచికారి చేసినట్టయితే ఈ తెగుళ్ళు మనం అక్కడే ఆపడానికి అవకాశం ఉంటుంది. స్ప్రే చేసినప్పుడు మరీ పొద్దున కాకుండా, సాయంత్రం కాకుండా, ఆకుల మీద మంచు లేనప్పుడు మాత్రమే మనం వాటిపైన పిచికారి చేయాలి. ప్రతి ఆకు మీద ఆ మందు నిలిచే విధంగా మనం స్ప్రే చేసినట్టయితే మనం ఇమ్మీడియట్గా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా రైతు సోదరులు తక్షణ కర్తవ్యంగా ఈ 3G గుళికలు, కార్బోఫురాన్ 3G గుళికలు ఎకరాల నుంచి 6 నుంచి 7 కిలోలు వేపపిండి కలిసి వేసుకున్నట్టయితే మనకు దుంపకుళ్ళు అంటే దుంప పుచ్చు రాకుండా మనకు నివారించే అవకాశం ఉంటుంది. సో కార్బోఫురాన్ 3G గుళికలు, అదేవిధంగా పిచికారిగా ప్రొపికోనజోల్ మనం తక్షణ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం రైతు సోదరులు కూడా ఒక పొటాషియం ఆవు బస్తా మనం వేపపిండి కలిపేసి ఇది మా మొన్నటి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో, ఎందుకంటే ఈ జిల్లాలోనే అత్యధికంగా పసుపు పంట మేము పండిస్తూ ఉంటాం కనుక భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరి ఈ రకంగా, ఎందుకంటే మర్యాకు తెగులు రోగం వచ్చింది. దానితో పాటు కూడా ఇప్పుడే దుంపకుళ్ళ రోగం వస్తుందన్న ఉద్దేశం వస్తూ ఉంది కనుక దానికి అనుగుణంగానే ఈరోజు ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామానికి హార్టికల్చర్ సార్ DDA గారు, అట్లాగే కమ్మర్పల్లి పసుపు పరిశోధన శాస్త్రవేత్త సైంటిస్టు మహేందర్ రెడ్డి గారు, హార్టికల్చర్ HO గారు ఇసపల్లి గ్రామానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క గ్రామంలో పసుపు పండిస్తున్నటువంటి కొన్ని ప్లాట్లని కూడా పసుపు ఏ రకంగా ఉందో వారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. వారు విజిట్ చేస్తూ దీనికి సస్యరక్షణగా ఈ యొక్క పంటకు ఏ మందులు వాడాలని చెప్పి, ఇప్పుడు మా తోటలో వచ్చి విజిట్ చేస్తే ఏ మందు వాడాలని చెప్పి వారు వివరించడం జరిగింది కనుక వారికి ప్రత్యేకంగా మా ఆర్మూర్ రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది కనుక దయచేసి జిల్లా వ్యాప్తంగా పసుపు, ఎందుకంటే పసుపు రైతులకు అనేక రకాలుగా సూచనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కనుక పసుపు రైతులు కొద్దిగా రోగాలు కాకుండా ప్రతి పసుపు రైతుకు కూడా దానికి ఏం కావాల్సింది, ఏం వాడాల్సింది అన్నది ఈ యొక్క అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.